అందరికీ హాయ్. మీకు అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి 1.3 lakh వ్యాకెన్సీస్ అనేది మీకు త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీకు ఈ మంత్లో ఏదైనా దాని గురించి ఏదైనా నోటీస్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మిస్ అయినా మీరు నెక్స్ట్ మంత్కి అంతా నోటిఫికేషన్ అనేది చూడొచ్చు. సో ఈ సిఆర్పిఎఫ్ జీడీకి సంబంధించి 1.3 lakh వ్యాకెన్సీస్ అనేది ఒకేసారిగా బల్క్ నోటిఫికేషన్, ఓన్లీ సిఆర్పిఎఫ్కి సంబంధించే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో అందరూ రెడీ అవ్వండి. దీనికి సంబంధించిన ఫస్ట్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓన్లీ 10th క్వాలిఫికేషన్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు దీనికి ఎలిజిబులే. మేల్ కేటగిరీకి సంబంధించి 170 సెంటీమీటర్స్ అన్ని క్యాస్ట్లో ఉండాలా. ఒక ఎస్టీ కేటగిరీకి మాత్రమే 162.5 అయితే ఉండాలి. ఫీమేల్కి సంబంధించి అన్ని కేటగిరీలు 157 హైట్ ఉండాలా. ఒక ఎస్టీ కేటగిరీ మాత్రం 150 సెంటీమీటర్ మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ కూడా నెగిటివ్ ఉంటుంది 100%. ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్పీడ్ ప్రాసెస్, ఎలక్షన్ కంటే ముందుగా ఈ ప్రాసెస్ స్పీడ్గా జరిగింది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చాలా స్పీడ్గా ప్రాసెస్గా 3 నెలల్లోనే మీకు క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత 5 km రన్నింగ్ ఉంటుంది. ఒట్టి 5 km, ఇంకేమీ ఉండదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ వచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఫైనల్ మెడికల్లో కంప్లీట్ అయిపోతే ఫైనల్ మెరిట్ చూసుకొని ట్రైనింగ్ అనేది మిమ్మల్ని పంపించేస్తారనమాట సెంటర్లకి. సో ఈ బల్క్ నోటిఫికేషన్కు ప్రతి ఒక్కరు రెడీ అవ్వండి. సో ఏజ్ రిలాక్సేషన్ మరి ఏం చేస్తారు ఇంతవరకు క్లారిటీ లేదు. సో ఒకవేళ ఏ టైంలో ఏమైనా ఎలాగైనా డిసిషన్ తిరుక్కోవచ్చు. సో ఎందుకంటే ఇన్ని వ్యాకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి. ఇంకోటి ఏమంటే, ఈ సిఆర్పిఎఫ్ జీడీ నోటిఫికేషన్ కానీ ముందే నోటిఫికేషన్ రిలీజ్ అయితే మాత్రం ఎస్ఎస్సి జీడీ వ్యాకెన్సీస్లో ఒక్క పోస్ట్ కూడా పెరగదు. ఏదైతే ఈ 26,146 పోస్టులు ఉన్నాయి చూడండి, అవి అలాగే ఉంటాయి. ఒక్క పోస్ట్ కూడా పెరగదు. సిఆర్పిఎఫ్ జీడీ కానీ లేట్ చేస్తే మాత్రం దీనిలో వ్యాకెన్సీస్ అనేది పెరుగుతుంది. కానీ మ్యాక్సిమం 99% లేట్ అనేది చేయడు. ఎందుకంటే వ్యాకెన్సీస్ అన్నీ డిఫెన్స్లోనే ఖాళీలు ఉన్నాయి. సో వాళ్ళు రోజుగారు మేళాలో ఫిల్ చేయాలంటే ఒక డిఫెన్స్లో నుంచి, ఒక రైల్వే నుంచి, రెండింటిలోనే ఫిల్ చేస్తేనే వాళ్ళు 10 లక్షల కాడికి పోతుంది. లేకపోతే 10 లక్షల కాడికి పోదు. కాబట్టి సో ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ వ్యాకెన్సీస్ పెరగకపోవచ్చు. సో సిఆర్పిఎఫ్ జీడీ నోటిఫికేషన్ అనేది పెరుగుతుంది. నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనకి ఎస్ఎస్సి జీడీ వ్యాకెన్సీ పెరగకపోవడమే మంచిది. సిఆర్పిఎఫ్ జీడీ ఒకేసారి 1.3 lakh వస్తే చాలామంది మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఒకేసారి సెలెక్ట్ అవుతారు. సో దానివల్ల మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 5 కిలోమీటర్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. సడన్గా నోటిఫికేషన్ వస్తుంది. సడన్గా ప్రాసెస్ అనేది స్పీడ్గా జరుగుతుంది. తర్వాత మీరు ఏం చేసినా ఏం చేయలేరు అన్నమాట. సో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి గట్టిగా ట్రై చేయండి. సో ఎందుకంటే 100 మార్క్స్కే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా 70+ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ బల్క్ నోటిఫికేషన్ కాబట్టి ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినా సరే మీకు జాబ్ వస్తుంది. కానీ మీరు మనసులో కొంచెం 170+ పెట్టుకున్నారంటే మాత్రం సో మీరు ఈజీగా మంచి మార్క్స్ గెయిన్ చేస్తే మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ జీడీ వ్యాకెన్సీస్ తర్వాత వచ్చి రైల్వేకి సంబంధించి 1 లక్ష పోస్టులు రిలీజ్ అవబోతున్నాయి. కావాలంటే మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మళ్ళీ నేను దాని గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తాను మళ్ళీ. సో ఎన్ని వ్యాకెన్సీస్ రిలీజ్ అవుతాయని మీరే చూస్తారు. సో అన్ని ఎన్టీపీసీ, గ్రూప్ డి, తర్వాత వచ్చి ఆర్పిఎఫ్, ఏఎల్పికి సంబంధించి మొత్తం కలిపి 1 లక్ష పోస్టుల పైన అనేది మీకు నోటిఫికేషన్ అనేది మీరు చూడొచ్చు అనమాట. సో రైల్వే నోటిఫికేషను, ఈ జీడీ నోటిఫికేషను, సిఆర్పిఎఫ్ జీడీ నోటిఫికేషను, నెక్స్ట్ వచ్చి ఎంఈఎస్ ఆర్మీ ఎంఈఎస్కి సంబంధించిన నోటిఫికేషను, తర్వాత వచ్చి ఇంకా చాలా రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్లన్నీ మీరు ఈ ఎలక్షన్తోనే చూస్తారు. ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ కనపడు. సో దీన్ని మనసులో పెట్టుకొని కొంచెం బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. వీటిలో ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా మీకు 100% కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది అనమాట. సో ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది ఖచ్చితంగా. ఈసారి సిఆర్పిఎఫ్ జీడీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా 100% లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి జీడీకి ఏదైతే ఇచ్చాడో సేమ్ టు సేమ్ అలాగే ఇస్తాడు దీనికి కూడా. కానీ ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఫిల్ చేస్తారా లేకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఫిల్ చేస్తారనే మాత్రం ఇంకా క్లారిటీ తెలియదు. మీకు 2 వీక్స్లోనే మ్యాక్సిమం మీకు తెలిసిపోతుంది దీని గురించి ఏం పరిస్థితి. మీకు ఖచ్చితంగా అఫీషియల్ అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే మీకు నేను చెప్తాను. సో ఎస్ఎస్సి వాళ్ళు వాళ్ళే ఫిల్ చేస్తారా లేకపోతే వీళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకుంటారనేది మాత్రం క్లారిటీ లేదు. సో ఎందుకంటే మేబీ ఎస్ఎస్సి వాళ్ళు తీసుకోకపోవచ్చు అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిల్ చేస్తున్నారు జీడీకి సంబంధించి. సో సిఆర్పిఎఫ్ సపరేట్ ఏమైనా ఫిల్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇది నాకు తెలీదు. కనుక్కున్న తర్వాత మీకు అఫీషియల్ అప్డేట్ రాకముందే నేను ఒక 3-4 డేస్ కంటే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. సో ప్రతి ఒక్కరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఏ జాబ్ను వదలద్దని నేను పదే చెప్తాను. దేన్ని వదలబాకండి. అన్నిటికీ రాయండి, అన్నిటికీ రాళ్ళేయండి, ఏదో ఒక రాయి తగలుతుంది.
సో దాన్ని మనసులో పెట్టుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. సో అందరూ సిఆర్పిఎఫ్ డ్యూటీకి రెడీ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.